ఎన్నో రకాలుగా సరస్వతీదేవి నాకు ప్రసన్నం అయ్యే ముందు నన్ను పరీక్ష చేసింది. చెప్పాలంటే ఒక పూట తినడానికి భోజనం లేదు కాదు, కట్టుకోవడానికి వస్త్రాలు కూడా లేదు. ఎక్కడ జీవించాలి, ఎక్కడ పడుకోవాలి, ఆ పరుల పంచ ఏ పంచలో నేను ఆ రాత్రి గడపగలుగుతాను తెలిసేది. అటువంటి జీవితం అంతా జరిగిపోయిన తర్వాత ఆ తల్లి అనుకున్నదేమో, తను అనుకున్న పరీక్షలు నేను నెగ్గానని చెప్పి మహారాజు గారు దర్బారుకి వెళ్ళిన తర్వాత ఇక నేను ఎక్కడ నాట్యం చేసినా కూడా తిరిగి ఉండేది కాదు. నా పేరు ముందు రామకృష్ణ, శారదామాయి రామకృష్ణ మఠంలో ఉన్న ఆ రామకృష్ణ పరమహంస పేరు మీద నాకు పేరు పెట్టారు. తర్వాత నేను నాట్యం చేసినప్పుడు ఆ రాజాగారి దర్బార్లో నా ముందు అంత విజ్ఞానవంతంగా, పవిత్రంగా, సుందరంగా, ఆత్మ వికాసం కలిగించే విధంగా పండితులు కూడా మెచ్చుకొని నన్ను ఆనందించి, అభినందించి, ఆశీర్వదించే విధంగా నేను నాట్యం చేశాను. ఆనాడు ఆ మహనీయుడు గణపతిరావు పాండ్య నా నాట్యాన్ని మెచ్చుకొని నేను ఆరాధించిన సరస్వతీదేవిని గౌరవించడానికి గాను నన్ను నటరాజు అని చెప్పేసి పిలిచారు. అంటే బిరుదుగా. కొంతకాలం తర్వాత నేను అది బిరుదుగా కాదు, నా పేరులో భాగంగా చేర్చుకున్నాను. బిరుదులు పోతాయి కానీ పేరు శాశ్వతం. సరస్వతీదేవి రాయించింది, నేను రాయడం కాదు. నృత్యకళ గురించి ప్రపంచంలో ప్రచారం జరగాలి అంటే కళా ప్రపంచంలో ప్రచారం జరగాలి. ఎందరెందరికో ఎన్నెన్నో భావాలు ఉన్నాయి. ఆ భావాలను తొలగించి అది ఒక పవిత్రమైన కళ, అది శాశ్వతంగా ఉంటుంది. పృథ్వీ పుట్టినప్పటి నుంచి ఆ కళ వికసించింది. మళ్ళీ పృథ్వీ అంతమనందు వికసించవచ్చును, కానీ అది ప్రతి సంవత్సరము మన ఋతువులు ఎలా మారుతుంటాయి అలాగా మారుతూ ఉంటుందని చెప్పేసి లోకానికి తెలియజేయడానికి ఆ కళ యొక్క పవిత్రత, ఆ కళ యొక్క విశాలత్వం, ఆ కళ యొక్క చూసిన వల్ల ఆహ్లాదకరం ఎలా ఉండదు లోకానికి తెలియాలని చెప్పి నేను రాస్తూ వచ్చాను. నటరాజ రామకృష్ణ అన్న ఒక వ్యక్తి ప్రపంచంలో పుట్టి లోకానికి కళాసేవ చేశాడని చెప్పి లోకం తెలుసుకోవాలి. కానీ నేను 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 అన్నది, ఈ నేను అన్న శబ్దం నేను చాలా కాలం మర్చి. జీవితంలో ఏమిటి శాశ్వతం అంటే మనం చేసిన త్యాగం, మనం ఇతరులకు చేసినటువంటి సహాయం, దీనజనులకి మనం కన్నీరు కారుస్తూ వాళ్ళ కన్నీరు తుడవడమే ఒక గొప్ప విషయం నేను తెలుసుకున్నాను. అందువల్ల నేను సర్వము త్యాగంగా, ఏదైతే త్యాగమయ్యే జీవితమో అదే శాశ్వతం అని చెప్పి నేను తెలుసుకోగలను. ఈ 70 సంవత్సరాలు నా జీవితంలో, జీవిత ఆరంభంలో కళాకారులుగా జీవించినప్పుడు నేను ఒకప్పుడు చాలా గర్వించేవాడిని, నాకు సర్వము తెలుసునని చెప్పి. ఎందుకంటే నా యొక్క భావ వికాసం, నా యొక్క నేత్ర విన్యాసాలు, నా యొక్క నర్తన విన్యాసాలు చూసి అందరూ సమ్మోహితులైపోయారు. అదే కళ అనుకున్నాను. తర్వాత కొంతకాలానికి ఇంకా నేర్చుకోవాలని బుద్ధి పుట్టింది. తర్వాత పూర్తిగా ఇప్పుడు ఏమిటంటే నా జీవితాంతంలో నేను అనుకున్న ఒక సత్యం చెప్తాను. చదివితి సకల శాస్త్రములు, అందరి సారములెల్ల గ్రహించితి, అంత విజ్ఞాన నేత్రము విప్పి చూడ, తెలుసుకుంటేనే నాకేమీ తెలియదు. ఇది మహాపురుషులు అందరూ కూడా యోచించిన విధానం, మార్గం. ఆ మార్గాన్ని నేను నడుస్తున్నానని చెప్పి భావిస్తున్నాను. ఇంకా ఈ కళకు సేవ చేయాలని చెప్పి, మన జాతి యొక్క వికాసాన్ని లోకాన్ని తెలియజేయాలని చెప్పేసి నా యొక్క ఆదర్శంగా నేను భావిస్తున్నాను. అందువల్ల తృప్తి కాదు నాకు కావాల్సింది. నేను ఇంకా తపస్సు చేసి కొత్త విషయాలు లోకాన్ని తెలియజేయాలని చెప్పి కారణం.